నా దగ్గర లేదు అనకుండా ధర్మము చేసే విషయంలో, ధర్మకార్యాలు చేసే విషయంలో చాలా బహుగా ఆమె సత్క్రియలను, ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. కొంచెం కాదండి, బహుగా చేసింది. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఆమె పేరు లిఖించబడింది. చప్పట్లు కొట్టండి. మనము చేసే సత్క్రియలైనా, మనం చేసే ధర్మకార్యాలైనా దేవుని దృష్టికి ఇంపుగా ఉండాలి, దేవుని దృష్టికి ప్రీతికరంగా ఉండాలి. అంతేకాని కపట మనసుతో మనం చేయకూడదు. దేవుడు చూస్తున్నాడు. మనం చేసే సత్క్రియలైనా, మనం చేసే ధర్మకార్యాలైనా ఏదైనప్పటికీ కూడా మనం చేసే మేలు, మనం చేసే మంచి దేవునికి ఇష్టకరంగా ఉండాలి. కొన్నిసార్లు మనం చేసే మంచి పనులు, మనం చేసే ధర్మకార్యాలు ఇతరులకి ఇష్టం ఉండదండి. అందరూ అంటూ ఉంటారు సహజంగా, నువ్వు పెట్టవు, పెట్టేవారిని పెట్టనీయకుండా చేస్తావు ఎందుకు అని కొంతమంది సహజంగా మాట్లాడుతూ ఉంటారు కదండి. మీకు పెట్టగలిగే స్తోమతుంటే పెట్టండి, అలాగని చెప్పండి. అలాగని మీకు లేకపోతే పెట్టే వాళ్ళని ప్రోత్సహించాలి. మనం చేసే కార్యాలు దేవుని దృష్టిలోకి వెళ్ళి దేవుడు కూడా మనల్ని ఆ విధంగా ఇష్టపడితే ఎంత సంతోషంగా ఉంటుంది కదండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం చేసే మంచి అది ఇతరులకు ఇష్టమున్నా లేకపోయినా దేవుడు చూస్తున్నాడనే ఉద్దేశంతో మన సత్క్రియలు, మంచి క్రియలు చేయాలి. చెడ్డ క్రియలు చేయకూడదు. చెడ్డ క్రియలు చేస్తే ఏమవుతుందండి? చెడ్డ క్రియలు చేస్తే నరకానికి వెళ్తారు. అదే మంచి క్రియలు చేస్తే దేవుని దృష్టిలో దేవునికి ఇష్టంగా ఉంటాం. రెండవదిగా చెడ్డవారికి కూడా ఈ వ్యక్తి ఎప్పుడూ చెడ్డ క్రియ చేయలేదు, మంచి క్రియ, సత్క్రియలు చేశారని చెడ్డవారు కూడా చూసిన వారు మంచి క్రియలు చేసిన వారి గురించి చెప్తారండి కదండి. చెప్తారా లేదా? ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా చెడ్డవారి నోటి నుంచి వీళ్ళు సత్క్రియలు చేశారనే మాట వారి నుంచి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈమెం చేస్తుందండి? మంచి క్రియలు చేసింది, సత్క్రియలు చేసింది, ధర్మకార్యాలు చేసింది. చివరికి బహుగా చేసి తర్వాత 37వ వచనంలో ఆ దినముల యందామే కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడ గదిలో పరుండబెట్టిరి. 38వ వచనంలో లుద్ద ఎప్పెకు దగ్గరగా ఉంట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని ఏం చేస్తున్నారు? పేతురుని పిలుస్తున్నారు. అతడు తడవు చేయక తమ యొద్దకు రావాలనని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. 2 మనుషుల్ని పేతురు దగ్గరికి పంపిస్తూ ఉన్నారు. పేతురు వచ్చి తబితాకి ప్రార్థన చేయాలని. తబితా గురించి చెప్పగానే, తబితా ఇట్లా చనిపోయిందని చెప్పగానే పేతురు వెంటనే లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడ గదిలోనికి అతనిని తీసుకుని వచ్చిరి. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. చప్పట్లు కొట్టండి. చూడండి, ఆమె చేసిన సత్క్రియలు ఆమె వెంటే వచ్చినాయి. ఆమె చేసిన ధర్మకార్యాలు. చాలామంది అంటూ ఉంటారండి, ఎందుకో మంచి వారిని దేవుడు తీసుకెళ్తుంటాడు, చెడ్డవారిని ఎందుకు ఇంకా భూమి మీద ఉంచుతారు అని సహజంగా చాలామంది అంటారు. అంటారా లేదండి? చెప్పండి. అందుకే దేవుడు చూడండి, ఆమె చనిపోవడం దేవునికి ఇష్టం లేదు. అందుకే చనిపోయిన వారిని సైతం దేవుడు లేపగలిగే శక్తి కలిగిన వాడు. చప్పట్లు కొట్టండి. దేవునికి ఇష్టమైనటువంటివి యాగాలు ఏంటివి? 1 ఉపకారం చేయాలి, రెండోది ధర్మము చేయ
మర్చిపోవద్దు. ఈ 2 విషయాలు మర్చిపోవద్దు. దేవుడు యేసయ్య కృతజ్ఞత లేని వారి ఎడల, రెండవదిగా దుష్టుల ఎడల ఉపకారిగా ఉన్నాడు. ఇంతవరకు మీరు ఉపకారం చేయలేదేమో. కృతజ్ఞత లేని వారి ఎడల, ఇతరుల ఎడల, ఎదుటి వారి ఎడల ఉపకారం చేయలేదేమో. ఎవరికి వారు స్వపరీక్ష చేసుకోండి. దేవునికి ఇష్టమైనవి మనం చెయ్యాలండి. చూడండి, విగ్రహారాధన చేసేవాళ్ళు ఏం చేస్తారు? దేవునికి ఏమి ఇష్టమో, ఏమి ఇష్టమండి? మేము కూడా తెలియనప్పుడు మేము కూడా చేసాం. ఒక మాట ఉండిద్ది, అవి ఉంటాయి కదండి సాంబ్రాణి కడ్డీలు, వాటి మీద తెలుసా? ఒకళ్ళు చెప్పండి, సాంబ్రాణి కడ్డీల మీద ఒక మంచి కొటేషన్ ఉండిద్ది. భగవంతునికి ఏది ఎవరు చెప్పరు, మీకు తెలీదా? అస్సలు మీకేం తెలీదు. హల్లెలూయా. భగవంతునికి భక్తునికి అనుసంధానం ఏంటి? అంబికా దర్బార్ భక్తి కదండి. హల్లెలూయా. వాళ్ళు మంచిగానే చెప్పారండి. దేవునికి ఏది ఇష్టమో అదే మనం చేయాలి. దేవునికి ఇష్టం లేనివి మనం చేయకూడదు. 103వ కీర్తనలో కూడా, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దేనిని మర్చిపోకూడదు, దేనిని మరవకూడదు. ఎన్ని ఉపకారాలు దేవుడు చేశాడండి మన ఎడల. ఎన్నిసార్లు దేవుని దుఃఖపెట్టాం, ఎన్నిసార్లు దేవుణ్ణి ఆయాసపరిచాం, ఎన్నిసార్లు దేవుని గాయపరిచాం, దేవుని నామాన్ని ఎన్నిసార్లు వ్యర్థంగా ఉచ్చరించాం. దేవుణ్ణి ఎంత గాయపరిచినా, ఎంత ఆయన్ని హింసించినా, మాటలతో హింసించినా, చేతలతో, మన చేతులతో ఆయన ఎంత గాయపరిచినా, ఎంత మనం ఆయన్ని దూషించినా, ఎంత మనం ఆయనకి దూరంగా ఉన్నప్పటికీ కూడా ఆయన, మనము కృతజ్ఞత లేకపోయినా దేవుడిచ్చిన దీవెనలు, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు పొందుకుంటూ దేవునికి కృతజ్ఞత లేకుండా ఉన్నా కూడా దేవుడు ఉపకారిగా ఉండి ఎన్ని కార్యాలు మన పట్ల చేశాడు. అందుకే నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మర్చిపోవద్దు. కీర్తన భాగంలో ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. లాస్ట్ కీర్తనల్లో 145వ కీర్తన 9వ వచనంలో, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీదనున్నవి. ఒక్కరికి ఉపకారంగా లేడండి, 2, 3, కొంతమందికి మాత్రమే నేను ఉపకారం చేస్తానని దేవుడు చెప్పలేదు. అందరికీ దేవుడు ఉపకారం చేస్తూనే ఉన్నాడు. దేవుని అంగీకరించిన, దేవుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారి ఎడల, అంగీకరించకుండా నిజమైన దేవుడు యేసయ్య అని తెలియనటువంటి వారి ఎడల కూడా దేవుడు అందరికీ ఉపకారిగా ఉన్నాడు. ఉపకారం చేసి చూపించాడు, ఆయన మాదిరి చూపించాడు. యేసయ్య వినండి, యేసయ్య మనందరికీ మాదిరి చూపించాడండి. ప్రతి ఒక్కరి ఎడల, కృతజ్ఞత లేని వారి ఎడల, ఎదుటి వారి ఎడల, దుష్టుల ఎడల కూడా ఉపకారము చేయండి. నేను మాదిరి చూపించాను, మీరు కూడా అందరి ఎడల అందరికీ ఉపకారం చేయండి. మర్చిపోవద్దు, నాకు ఇష్టమైన యాగం అది, దేవునికి ఇష్టమైన యాగాలు. స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు అని లేఖన భాగంలో ఉంది. స్తుతి యాగాన్ని కూడా మనం అర్పించాలి. స్తుతి యాగం అర్పించడం అంటే ప్రతి నిమిషము నేను ఖాళీగా ఉంటే స్తుతి చెల్లిస్తూ ఉంటాను దేవుడికి. సమయము దొరికినప్పుడు, ఇద్దరు ఒక చోట ఉన్నప్పుడు దేవుని గురించి మాట్లాడుకోవాలి. అట్లా కాకుండా ఒక్కరుగా ఉంటే దేవుని స్తుతించాలండి, స్తుతి చెల్లిస్తూ ఉండాలి, స్తుతి యాగం అర్పిస్తూ ఉండాలి. స్తుతి యాగం అర్పిస్తూ ఉంటే అది దేవునికి
ఇష్టమైంది. ఈ మూడు ప్రతి ఒక్కరూ దేవునికి ఇష్టమైన స్తుతి యాగాన్ని అర్పించాలి. ఉపకారాన్ని, ధర్మాన్ని చేయటం మర్చిపోకుండా అట్టి యాగాలు, దేవునికి ఇష్టమైన యాగాన్ని దేవుడికి అర్పించి దేవుణ్ణి స్తుతించాలండి. హిందూసు వాళ్ళు ఏమంటారంటే, నేను అంతకుముందు ఒకసారి చెప్పాను, ట్రైన్లో వస్తున్నప్పుడు తలనీలాలు ఇస్తే ఆయనకి ఇష్టం అంట, జుట్టు మొత్తం అంటండి, గుండు చేపించుకుంటే ఇష్టం అంటండి. కానీ యేసయ్యకి అట్లా కాదండి. మన శరీర అవయవాల్లో హృదయము దేవుడు ఆశిస్తూ ఉంటాడు. దేవునికి ఇష్టమైంది, విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి, దేవునికి ఇష్టమైంది.